మనం ఏం ఆలోచిస్తున్నాం? తప్పకుండా నిన్ను అంటున్నాడు ఆయన, అనేకులకు దీవెనకరంగా నేను నిలబెడతాను, ఆశీర్వాదకరానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాను, మిమ్మల్ని తలగా ఉంచుతాను అని చెప్తూ ఉన్నాడు. ఈ సంఘములో, ఈ మందిరములో మూల స్తంభముగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి ఆ సిలువలో వేలాడుతున్న ప్రభుని చూడు. శరీరం అంతా దున్నపడ్డది, తలలో ముళ్ళ కిరీటము, రక్తమంతా కారిపోయింది. అమ్మా, చివరికి వాటర్ వస్తుందమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకోగలుగుతాం? ఆయనకు హృదయంలో స్థానం ఇవ్వకుండా నన్ను ఆశీర్వదించు అంటే ఎలాగ ఆశీర్వదించబడతాం? ప్రియ తల్లి, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన స్థితిగతిని మనం గుర్తు చేసుకుందాం, ఒక్కసారి గుర్తు చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దీవించబడాలి. మనం ఇంకా అదే స్థితిలో ఉండొద్దు. మన బతుకు మారిపోవాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన గొప్ప జయము మనకు కలగాలి అంటే హల్లెలూయా. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు, ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై పెంచి. పాట పాడుతుండగా అందరం పశ్చాత్తాపడాలి. ఏదైతే లోటు ఉందో, ఏదైతే పాపం ఉందో, తెలియని రహస్యం ఏదైతుందో క్షమించుమని అడిగేదాం. మనందరము కన్నీటితో ఈరోజు ఆయన పాదాలకు అడిగి వేసబడి నెమ్మదైన మెత్తనైన హృదయముతో మనం ఇంటికి వెళదాం, ఆస్వాదించబడే వెళదాం. ఈ పాట పాడుతుండగా మన స్థితిగతులు మార్చేసుకుందాం. ఈ యేసయ్యని హృదయంలో ప్రతిష్ఠించుకునే మనము సాగేదాం. హల్లెలూయా. ముల్ల కిరీటం నా నుండే, ముఖానవు సిల్లి నా నుండే, ముల్ల కిరీటం నా నుండే, ముఖానవు సిల్లి నా నుండే. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి. అవును ప్రభువా, నేను చేసిన పాపము క్రియలకు, రహస్య పాపముల బట్టి నేను నైనా ప్రభువా, నా స్థితిగతులు బట్టి నీకు ముళ్ళ కిరీటము పెట్టబడ్డది. నా చెడు తలపుల చేత, పాపము క్రియల చేత, రహస్య పాపముల చేత ప్రభువా, అయ్యా నేను చేసిన వాటి కోసము నీ ముఖానము వేయబడింది ప్రభువా. అయ్యా ఇగో నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభు, మనస్పూర్వకముగా క్షమించుమని అడుగుతా ఉంటున్నాం ప్రభువా. నా గతిని స్థితిని కట్టే దేవుడవు, నా బ్రతుకును మార్చే దేవుడవు, మీకు స్తోత్రములు. మీకే మహిమ, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరం ద్వారా జరిగించిన పాపముల చేత ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై
చూపించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఇగో మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. తప్పకుండా ప్రభా, ఆశీర్వాదానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో మీ కృప చేత తొలగిపోవును గాక. తప్పకుండా ఈ 40 దినాల్లో ప్రార్థించిన ప్రతి అంశము మీ సన్నిధికి చేరును గాక. ఓ గొప్ప సంతోషకరముతో నాయన అనేకులకు మేము సాక్షార్థముగా ఉందుముగాక ప్రభా. అయ్యా, నలుగురు నీ ప్రేమను సువార్తగా రాస్తే మా బ్రతుకే ఒక సువార్తగా మేము మారిపోదుము గాక. ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ మహిమ నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించును గాక ప్రభా. ఏ ప్రాణాత్మ శరీరం మూలుగులు ప్రభా, ఏ వ్యాధి బాధ రోగము బలహీనతలు మాలో ఉన్నప్పటికీ ఇదిగో ఇప్పుడే 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 అవన్నీ తొలగిపోవును గాక ప్రభా. ఒక్కొక్కరి మీద, ప్రతి ఒక్కరి మీద ప్రభా మీ శిలువ రక్తము ప్రోక్షింపజేసి శుద్ధులుగా, పరిశుద్ధులుగా, రాజ్య వారసులుగా ప్రభా ఈ బిడ్డలందరినీ చేర్చుకోగలరు. ప్రతి అవసరత తీర్చండి తండ్రిగా, దేవుడిగా, ఆదరణకర్తగా మీరే ఉండి ఏ సైతానుగాడు కుయుక్తులు పని చేయకుండా మీ శిలువ రక్తము ముద్ర వేసి గొప్ప విజయంలో నడిపించి ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపించగలరని స్థానిక సంఘాన్ని, సేవకుని ఇంకా దీవించండి, ఇంకా బలపరచండి, ఇంకెక్కువగా పరిచయలతో నన్ను వాడుకోనండి. పాశ్రమను దీవించండి, ఇంకెక్కువగా సేవకుని సహకరిస్తూ ప్రభు ఇచ్చిన చక్కటి కుమారులను దీవించి చిన్ననాటి నుండే ప్రభు ఒక ప్రత్యేకమైన అభిషేకము కలిగిన సేవకుల వలె ఆనాడు సమూయేలును మీరు ఆశీర్వదించిన విధముగా ప్రభు గొప్పగా నీ సేవలో వాడబడినట్లుగా ప్రభు సేవకుడు వారి కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఇంకా బలమైన పరిచర్య ఈ యొక్క మంగోళ్ళు ప్రాంతానికి, చుట్టుపక్కల గ్రామానికి ఈ మందిరము దీవెన కరంగా ఉండును గాక. ప్రతి ఒక్కరము దీవించబడుదుము గాక. ఓ గొప్ప ఆశీర్వాదముతో మమ్మల్ని పంపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోగలరు. ఎందరైతే నిలబడి చేయెత్తి ప్రభు మీ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారు, ఏ వ్యక్తికి ఏ అవసరతలు ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో వారు పొందుకొందుదురుగాక. మీ పరిశుద్ధాత్మలో ఆనందము కలిగి నూరంతలుగా ఫలించి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు కలుగునట్లుగా మీరు దీవించమని యేసు ప్రభు ద్వారా ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.